ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది 11.2 లక్షల కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి స్వల్పంగా పెంచారు. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు పశ్చిమ బెంగాల్లోని డాంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య కొత్త సరుకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలు, ఓడరేవులను అనుసంధానించడంతో సహా 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది మౌలిక సదుపాయాల కల్పనకు 11.1 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి ఆ మొత్తాన్ని 12.2 లక్షలకు పెంచింది. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముంబై పుణె, పుణె హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగుడి రైల్వే కారిడార్ల వల్ల ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. సుదూర ప్రయాణాలకు ఈ కారిడార్లు పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. అవి ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా రోడ్డు, ఇప్పటికే ఉన్న రైలు నెట్వర్క్లో రద్దీని తగ్గిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. పర్యావరణ హితమైన సరుకు రవాణాను ప్రోత్సహించడానికి పశ్చిమ బెంగాల్లోని డంకుని నుంచి గుజరాత్లోని సూరత్ వరకు కొత్తగా రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్, తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనేక రాష్ట్రాలు, జిల్లాలను కలిపే 2 రవాణా కారిడార్ల పనులు కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నగరాలు, దేశాభివృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలకు చోదకాలని టైర్ 2, టైర్ 3 పట్టణాలు, టెంపుల్ టౌన్లలో ఆధునిక మౌలిక సదుపాయాలు, కనీస వసతుల కల్పనకు వచ్చే 5 ఏళ్లలో ఒక్కో సిటీ ఎకనామిక్ రీజియన్లో 5,000 కోట్లు వ్యయం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. Cities are India's engines of growth, innovation and opportunities. We shall now focus on Tier 2, Tier 3 cities and even temple towns which need modern infrastructure and basic amenities. An allocation of 5,000 crore per CER over 5 years is proposed for implementing their plans through a challenge mode with a reform-cum-result-based financing mechanism. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన తాల్చేర్, అంగులు ప్రాంతాలను కళింగనగర్ పారిశ్రామిక కేంద్రాన్ని పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తూ వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కోసం రీజనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జలమార్గాల పరిధిలోని యువతకు శిక్షణ, నైపుణ్యాలను పొందేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. జలమార్గాల అవసరాల కోసం వారణాసి, పాట్నాలో నౌకల మరమ్మత్తు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైలు, రోడ్డు మార్గాల నుంచి జలమార్గాలకు మారటాన్ని ప్రోత్సహించేందుకు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశీయ జలమార్గాలు, తీర ప్రాంతాల షిప్పింగ్ వాటాను 6% నుంచి 12% పెంచటమే లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.